హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా మరెంతో యూనిక్ ఫ్లేవర్తో ఉండే పొటాటో హల్వాని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 5 మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలు తీసుకుని వాటిని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మధ్యకి కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో తగినంత వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న ఈ బంగాళదుంపలకి పైన పొట్టు అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేసి మీ దగ్గర పొటాటో మ్యాషర్ అవైలబిలిటీలో ఉంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా బాగా మెత్తగా మెదుపుకోండి. ఇన్ కేస్ పొటాటో మ్యాషర్ అవైలబిలిటీలో లేకపోతే మీరు పొటాటోస్ని బాగా చేత్తోనే మెదుపుకోవచ్చు. బట్ మేక్ షూర్ ఎక్కడా కూడా గడ్డలు లాంటివి లేకుండా చూసుకోండి. ఆరల్స్ ఇంకా సింపుల్గా అవటం కోసం ఫోర్క్ హెల్ప్తో కూడా మీరు మెదుపుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ అండ్ ఏ మెథడ్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ మెథడ్లో మీరు పొటాటోస్ని బాగా మ్యాషింగ్ చేయాలన్న విషయం గుర్తుంచుకోండి. మనం పొటాటోస్ని ఎంత బాగా మ్యాషింగ్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే పొటాటో హల్వా టెక్స్చర్ అనేది అంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కుదురుతుందన్న విషయం గుర్తుంచుకోండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పొటాటోస్ని బాగా మెదుపుకున్న తర్వాత అంతా దగ్గరికి చేర్చుకుని ఇలా ఒక పిండి ముద్దలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఉడికించి మెదుపుకున్న బంగాళదుంప మిశ్రమం మొత్తాన్ని కడాయిలోకి వేసేయండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ బంగాళదుంప మిశ్రమం నుంచి పచ్చివాసన పోయే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. పొటాటోస్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్ యాడ్ చేశాను. మనం తీసుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. మరీ ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి కాకుండా మరీ వేడి పాలు కూడా కాకుండా ఇలా రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత పొటాటో మిశ్రమం మిల్క్తో బ్లెండ్ అయిపోయి చాలా తక్కువ టైంలోనే ఇదంతా కూడా కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. యూజువల్లీ మనం క్విక్ అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా స్వీట్ అంటే మన అందరికీ గుర్తొచ్చేది రవ్వ కేసరి, సేమియా కేసరి ఇలాంటి కైండ్ ఆఫ్ రెసిపీస్. బట్ చాలా యూనిక్ ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ పొటాటో హల్వా రెసిపీని ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇప్పుడు మిశ్రమం అంతా ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులోకి 1 కప్ షుగర్ అనేది యాడ్ చేశాను. అంటే నేను ఇక్కడ మిల్క్ అండ్ షుగర్ రెండు కూడా సేమ్ రేషియోలో తీసుకున్నాను. నేను యూస్ చేసిన మిల్క్ అండ్ షుగర్ క్వాంటిటీ అనేది కంప్లీట్గా నేను తీసుకున్న పొటాటోస్ క్వాంటిటీకి సరిపడానే చూపిస్తున్నాను మీకు. మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుంటే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ కూడా దానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆల్సో షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపేసుకుని ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇలా వేసి బాగా కలిపేసిన తర్వాత పాన్ మీదకి సరిపడా ఒక లిడ్ అనేది పెట్టేసి లో హీట్లోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్లేమ్ అనేది ఈ మిశ్రమం అంతా కూడా బాగా కుక్ అయిపోయి షుగర్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి పాన్ నుంచి ఈ హల్వా సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు మనం లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. నాకు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి అంటే పొటాటోస్ బాయిలింగ్ టైం నేను చెప్పట్లేదండి, అది కాకుండా రిమైనింగ్ టైం ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 మినిట్స్ వరకు టైం అనేది పట్టింది. సో ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పలుకులు అలాగే బాదం పలుకులు యాడ్ చేశాను. ఈ నట్స్ యాడింగ్ కూడా కంప్లీట్లీ ఆప్షనల్. రొటీన్గా స్వీట్స్ అంటే మనం జీడిపప్పు కిస్మిస్ నేతిలో ఫ్రై చేస్తాం కదా, సో అలా కాకుండా కొంచెం యూనిక్గా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే యాజ్ యూజువల్ రొటీన్గా ఫ్రై చేసుకుని జీడిపప్పు కిస్మిస్తోనే మీరు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకోవచ్చు. సో వీడియో క్లిప్ చూపిస్తున్నట్టు ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోయి బాగా చిక్కగా అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి పైనుంచి మరికొన్ని పిస్తా అండ్ బాదం పలుకులతో గార్నిష్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా యూనిక్ ఫ్లేవర్తో ఉంటుంది. పొటాటోస్తో ఎప్పుడు కూడా కర్రీస్ స్నాక్స్ రెసిపీస్ చూసుంటారు. చాలా యూనిక్గా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ఏదైనా స్పెషల్ అకేషన్కి ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ బై సింధు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మీ కమెంట్ని నా ఫీడ్బ్యాక్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.